శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము ఈ వీడియోలో తెలుసుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే, నీచ పొందిన గురువు ఐశ్వర్య ప్రాప్తి ఇస్తాడా ఇవ్వడా అనే యొక్క టాపిక్ మీద ఈ వీడియో తెలుసుకోబోతున్నాము. అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా నీచ పొందిన అంటే గురు భగవానుడు మకర రాశిలో నీచ పొందుతాడు. అంటే ఏంటి? ఈ నీచ పొందినటువంటి గురువు ఐశ్వర్య ప్రాప్తి ఇస్తాడా అనేది ఒకటి ప్రశ్న. కొంతమంది మామూలుగా చూసేసి ఈ యొక్క గురువు భగవానుడు నీచ పొందినాడు కనుక ఈ యొక్క జాతకుడు కానీ జాతకురాలు కానీ ఐశ్వర్య ప్రాప్తి ఉండదని అపోహ చెప్తారు. అంటే అన్ని యొక్క గ్రహస్థితి విశ్లేషణ చేయాలి నిగూఢంగా. అంటే అది చాలా డెప్త్కి వెళ్ళి చూస్తే కానీ తెలీదు. కాబట్టి అంత తొందరగా మనము దాన్ని నిశ్చయించకూడదు. అంటే గురువు నీచలో ఉన్నాడు, మీరు ఐశ్వర్య ప్రాప్తి ఉండదు, ఈ గురువు యొక్క స్థితిగతులు బాగలేవు అని అనుకోవడం అపోహ. అది ఆ విధంగా అనుకోవద్దు ఎవరు కూడా. ఇప్పుడు నేను చెప్పబోయే యొక్క విషయం ఏంటంటే, గురువు యొక్క నీచ పొందినటువంటి గురువు నిజంగా లగ్నాతు 1, 4, 10 ఈ లగ్నాతు 1, 4, 10లో ఏదైతే నీచ పొందుతాడో ఆ యొక్క గురు భగవానుడు ఖచ్చితంగా ఐశ్వర్య ప్రాప్తి ఇస్తాడు. ఈ నీచ పొందినటువంటి గురు భగవానుడు ఐశ్వర్య ప్రాప్తి ఏ విధంగా ఇస్తాడనేది మనం తెలుసుకోబోతున్నాము. జ్యోతిష శాస్త్రంలో అత్యంత శుభగ్రహముగా పేర్కొబడినటువంటి గురువు ధనకారకుడిగా కూడా పేర్కొంటారు. అటువంటి గురు భగవానుడు మకరంలో ఉండి నీచ పొందితే ఆర్థిక ప్రగతి ఉండదు అనేది సహజంగా చెప్పే విషయం అయినప్పటికీ, గురు భగవానుడు నీచ పొందిన జాతకాలలో గొప్ప గొప్ప ఆర్థిక విజయాలు సాధించిన వారు వ్యాపార, ఉద్యోగ, పారిశ్రామిక రంగాలలో ఉన్నత స్థితిని పొందిన వారు ఉంటారు. ఈ విషయాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించాలి. సహజంగా గురు భగవానుడు లగ్నాతు 1, 4, 10 స్థానాల్లో నీచ పొందినప్పుడు గురు భగవానుడు జాతకుడికి అత్యంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తాడు. ఈ విధానం మేష, తుల, మకర లగ్నాలకు మాత్రమే వర్తిస్తుంది. మకర లగ్నంలో నీచ పొందిన గురు భగవానుడు దిక్పాలకాన్ని పొంది ఉంటాడు. మేష లగ్నానికి గురు భగవానుడు నీచ పొందినప్పటికీ ధర్మ కర్మాధిపతి యోగాన్ని అమలు చేస్తాడు. తుల లగ్నానికి గురు భగవానుడు నీచ పొందినప్పటికీ నీచ బంగారాయోగం జరిగినప్పుడు ఈ విధమైన స్థితిలో గురువు ఉన్నప్పుడు ఆర్థిక విజయాలను జాతకాలు ఎల్లప్పుడూ సుస్థిరంగా ఏర్పాటు చేస్తాడు. ఇది ఒక సూక్ష్మమైన విషయం. ఈ జాతకులకు ఏ లగ్నంలో జన్మించినప్పటికీ నీచ పొందిన గురు భగవానుపై కుజుడి యొక్క దృష్టి ఉన్నప్పుడు కూడా గురు భగవానుడు మీకు ఆర్థిక విజయాలను ఎల్లప్పుడూ అందిస్తూనే ఉంటారు. ఉదాహరణకు గురు భగవానుడు మకరంలో ఉన్నప్పుడు కుజుడు మిథునంలో కానీ, కర్కాటకంలో కానీ, తులాలో కానీ ఉన్నప్పుడు మీకు గురు భగవానుడు అత్యంత ఆర్థిక అనుకూల స్థితిలో ఉంటారు. అదేవిధంగా మకరంలో గురు భగవానుడు ఉన్నప్పుడు జాతకులు మకర రాశి కానీ, మేషరాశి లేదా కర్కాటకం లేదా తులారాశి జాతకులు అయితే జాతకునికి గురువు ఆర్థిక విజయాలు ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటారు. వీరు అత్యధిక ఆర్థిక స్థిరత్వాన్ని పొంది ఉంటారు. అదేవిధంగా గురు భగవానుడు మకరంలో ఉండి ఉత్తరాషాఢ 2వ పాదంలో ఉంటే వర్గోత్తమ స్థితి కలిగి ఉండి జాతకుడికి అత్యంత ధనకారకుడిగా మార్పు చెందుతాడు. తులాలగ్నానికి గురుడు నీచ పొందితే సంతానం లేదా అని భావించకూడదు. అప్పు చేసి వ్యాపారం చేయడం, స్నేహితుల సహకారంతో పార్ట్నర్షిప్ వ్యాపారం చేయడంలో వీరు రాణించి ఆర్థికంగా అనేక విజయాలు సాధించి స్థిరాస్తులను సంపాదిస్తారు. మకరంలో గురు భగవానుడు ఉన్నప్పుడు దిక్పాలకను పొంది దూర ప్రాంతాల్లో ఉండి సంపాదించడం, విదేశాలకు వెళ్ళి ధన సంపాదన చేయడం వంటి చర్యల ద్వారా
అత్యధిక స్థిరాస్తులు సంపాదిస్తారు. మేషలగ్న జాతకానికి గురువు మకరంలో ఉండి ధర్మ కర్మాధిపతి యోగాన్ని ఆ యొక్క అమలు చేసి తండ్రి చేసే వృత్తుల ద్వారా లేదా స్వతంత్ర వృత్తి వ్యాపార ద్వారా సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు, అత్యధిక స్థిరాస్తుల గౌరవాన్ని పొందుతారు. జ్యోతిష శాస్త్రంలో ఇటువంటి సూక్ష్మ విషయాలు అనేకంగా ఉంటాయి. గురువు బలహీనంగా ఉన్నాడు అని ఒక్క విషయంతో జాతకం బలహీనం అని చెప్పరాదు. జ్యోతిష శాస్త్రంలో ఎన్నో నిగూఢ అంశాలు దాగి ఉంటాయి. ఇటువంటి సూక్ష్మ విషయాలను పరిశీలించినప్పుడు మాత్రమే జాతకంలో ఎన్నో అభివృద్ధికరమైనటువంటి విషయాలు బహిర్గతం అవుతాయి. శుభం భూయాత్.